సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి సందర్భంగా మేము పుట్టలో పాల్పోయడం జరుగుతుంది. అనాదిగా వస్తున్న సాంప్రదాయం శ్రావణ మాసం. మరియు వేద బ్రాహ్మణులు ఏం చెప్తారంటే ఏదైనా గ్రహదోషాలున్నా మనకు తొలగిపోతాయని, పుట్టలో పాలు పోస్తే పిల్లలు కాని వాళ్లకు పిల్లలు అవుతారని, పెళ్లి కాని వాళ్లకు పిల్లలు అవుతారని, ఎన్నో శని ప్రభావం ఉన్న గ్రహ ప్రభావం వల్ల వచ్చే ఇతి బాధలు తొలగిపోతాయని మేము నాగేంద్రుణ్ణి నమ్మడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మహిళలము అంతా ఎంతో సంతోషంగా పొద్దున్నే అన్నీ తయారు చేసుకొని పాలు, పండ్లు, పూలు, కొబ్బరికాయలు పుట్టలో పోసి సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే జొన్న ప్యాలాలు, స్పెషల్గా జొన్న ప్యాలాలు వేసి మన వినాయక చవితి రోజు ఈ పుట్ట మీది జొన్న ప్యాలాలు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడాలంటే ఈ పుట్ట మీది జొన్న ప్యాలాలు తింటే ఆ రోజు వచ్చే చంద్రుని దోషము ఏదైతే ఉందో చూసినా తొలగిపోతుంది అన్నయ్య అంత ఉంది నాగేంద్రుని భక్తి. కావున మేము మహిళలం నిత్య భక్తి ప్రవృత్తులతో వచ్చి పూజ చేసుకోవడం జరుగుతుంది. మహిళలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఓం సాయిరామ్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళకు మహిళలందరూ, వేములవాడ పట్టణ మహిళలందరూ ఇచ్చేసి మరి నాగుల పంచమి సందర్భంగా ఘనంగా పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇది గత 35 సంవత్సరాల నుంచే జరుగుతుంది. మరి ఎందరో సంతానం కాని వాళ్ళు, కుటుంబంలో కలతలు ఉన్న వాళ్ళు, మరి అదేవిధంగా పాడి పంటలు చల్లగా ఉండాలి, మా పిల్ల పాపలు చల్లగా ఉండాలని ఆ నాగరాజును కోరుకుంటూ, ఆ నాగేంద్రుని కోరుకుంటూ మరి మహిళలు పూజలు చేయడం జరుగుతుంది. మరి విశేషంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ ప్రకృతి నుంచి ఉత్పత్తి అయిన పుట్ట కాబట్టి ఇక్కడికి దాదాపు వేములవాడలోని 75% మంది మహిళలు వచ్చి పూజలు చేసుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మహిళలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు.